నమస్తే, వెల్కమ్ టు యూఏ టీవీ. సిల్క్ స్మిత ఒక పేద కుటుంబంలో ఏలూరులో జన్మించింది. సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి. ఆమె తల్లిదండ్రులు ఆమెకు 14 ఏళ్ల వయసులోనే సిల్క్ స్మితకు పెళ్లి చేశారని, భర్త అత్తమామ వేధింపులు భరించలేకే ఇంట్లో నుండి పారిపోయి మద్రాసులోని తన అత్త ఇంటికి చేరుకుందని సినీ ఇండస్ట్రీలో టాక్ ఉంది. 4వ తరగతి వరకు చదువుకున్న స్మిత ఆ తర్వాత యాక్టర్ అవ్వాలని డిసైడ్ అయి చదువుకు మధ్యలోనే పులిస్ స్టాప్ పెట్టేసిందట. స్మిత అని పేరు మార్చుకొని తనకు పరిచయం ఉన్న స్నేహితురాలతో కలిసి సినిమా షూటింగ్లకు వెళ్తుండేదట. కొన్ని నెలల తర్వాత తమిళ సినిమాలకు మేకప్ ఆర్టిస్ట్గా పనిచేసింది స్మిత. అయితే ఆమెలో ఒక నటి ఉన్నారని గమనించిన యాంథోనీ ఈస్ట్మన్ అనే దర్శకుడు స్మితని నటన వైపు ప్రోత్సహించాడు. సిల్క్ స్మిత మొదటి చిత్రం వండి చక్రం అనే తమిళ మూవీలో నటించింది. 1979లో రిలీజ్ అయిన ఈ చిత్రంలో ఆమె పేరు సిల్క్. ఈ పేరు చాలా పాపులర్ అవటంతో ఆమె తన పేరును సిల్క్ స్మితగా మార్చుకుంది. అలా వచ్చిన అవకాశంతో తన నటనతో చాలా మంది సినిమా డైరెక్టర్లని ఆకట్టుకుంది సిల్క్ స్మిత. ఆ తర్వాత విను చక్రవర్తి అనే దర్శకుడు ఆమెకు పరిచయం అవటం, అతనితో కలిసి పనిచేయటం వల్ల ఆమె సినీ కెరీర్ పీక్ లెవెల్కు వెళ్లిపోయింది. ఆ తర్వాత సిల్క్ స్మిత సినీ కెరీర్లో భారీ మార్పులు వచ్చాయి. సిల్క్ స్మిత సినీ ప్రస్థానం చూస్తే డైరెక్టర్ విను చక్రవర్తి ఆమెకు నటనతో పాటు డాన్స్లో ప్రత్యేక శిక్షణ ఇప్పించాడు. దాంతోపాటు అన్ని భాషల్లో నిలదొక్కుని ఈజీగా తన కెరీర్ని మలుచుకోవటానికి సిల్క్కు ఇంగ్లీష్ భాషపై శిక్షణ కూడా ఇప్పించాడు దర్శకుడు విను చక్రవర్తి. అక్కడి నుండి సిల్క్ స్మిత దక్షిణాది అన్ని భాషల్లో నటిస్తూ కెరీర్లో వెనక్కు తిరిగి చూసుకోలేదు. అనతి కాలంలో సిల్క్ స్మిత ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించారు. మోహన్ లాల్, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి పేరున్న యాక్టర్స్తో నటిస్తూ అవకాశం ఉన్న అన్ని పాత్రలను చేస్తూ అనేక లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటిస్తూ చిరంజీవి, కమల్ హాసన్, రజనీకాంత్ వంటి వారు నటించిన సినిమాల్లో ఐటెం సాంగ్స్లో నటిస్తూ అప్పట్లో యువతని ఉర్రూతలూగించారు సిల్క్ స్మిత. 1980, 1990 దశకాల్లో వచ్చిన అనేక చిత్రాల్లో తన డాన్స్లతో, నటనతో, ఒంపు సొంపులతో, వగలాడి పాత్రల్లో తమిళ, తెలుగు సినీ రంగాన్ని ఒక ఊపు ఊపేశారు సిల్క్ స్మిత. అప్పట్లో సిల్క్ స్మిత ఐటెం సాంగ్ ఉంటే అది సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచి మూవీ కలెక్షన్లు సాధిస్తుందని నిర్మాతలు, దర్శకులు భావించేవారట. 1981లో రిలీజ్ అయిన సీతాకోక చిలుక చిత్రంలో శరత్ బాబు ఇంటి నౌకర్ భార్య పాత్ర పోషించి ఆ పాత్రలో అద్భుత నటనను ప్రదర్శించింది సిల్క్ స్మిత. 200కు పైగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో శృంగార నృత్యాలు చేసి కోట్లాది మంది అభిమానుల్ని తన వైపుకు తిప్పుకుంది సిల్క్. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించిన సిల్క్ స్మిత ఎక్స్పోజ్ చేసే పాత్రల్లో ఎక్కువగా నటించింది. 1990 దశకంలో వచ్చిన బావ బావమరిది చిత్రంలో బావల సయ్య అనే పాటలో చేసిన శృంగార నృత్యంపై విమర్శల్ని ఎదుర్కొంది సిల్క్. ఆ సమయంలో కొందరు సినీ విలేకరులు, విమర్శకులు ఆమెను సాఫ్ట్ పోర్న్ యాక్ట్రెస్గా అభివర్ణించారు. 1983 సంవత్సరంలో తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ చిత్రాల్లో 360 చిత్రాల్లో వివిధ పాత్రల్లో శృంగార నృత్యాల్లో నటించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించింది సిల్క్ స్మిత. ఇక సిల్క్ స్మిత మరణం విషయానికొస్తే 1996 సెప్టెంబర్ 23న స్మిత తన చెన్నై అపార్ట్మెంట్లో ప్రాణాలు విడిచింది. అంతకుముందు ఆమె ప్రేమ వ్యవహారాలు విఫలమైనట్లు, చిత్ర నిర్మాణ ప్రయత్నంలో పెద్ద ఎత్తున ఆస్తిని కోల్పోయారని వార్తలొచ్చాయి. వాటికి తోడు ఆమెకు మద్యపానం అలవాటు కావటం కూడా ఆమెను నిరాశ, నిస్పృహల్లోకి నెట్టివేసి ఉండవచ్చని, అందువల్లే ఆమె సూసైడ్ చేసుకొని ఉండవచ్చని భావిస్తున్నారు. 1996లో సిల్క్ స్మిత రాసిన చివరి ఉత్తరంలో ఇలా రాసుంది: నటిని కావటానికి నేను ఎంత కష్టపడ్డానో నాకు మాత్రమే తెలుసు. నన్ను ఎవరూ ప్రేమించలేదు. డాక్టర్ రాధాకృష్ణన్ మాత్రమే నన్ను కొంచెం ప్రేమగా చూసుకున్నారు. అందరూ నా పనిని దోపిడీ చేస్తారు. నాకు జీవితంలో చాలా కోరికలున్నాయి. వాటన్నింటినీ నెరవేర్చుకోవాలనే కోరిక కూడా ఉంది. కానీ నేను ఎక్కడికి వెళ్ళినా శాంతి లేదు. అందరి చర్యలు నన్ను కలవర పెడుతున్నాయి. బహుశా మరణం నన్ను ఆకర్షించింది. అందరికీ మేలు చేశాను. మరి నా జీవితం ఇలాగేనా? దేవుడా, ఇది న్యాయమేనా? నేను సంపాదించిన ఆస్తిలో సగం బాబుకివ్వాలి. నేను అతన్ని చాలా ఇష్టపడ్డాను, మనసారా ప్రేమించాను. అతను నన్ను మోసం చేయడని నేను నమ్మాను. కానీ అతను నన్ను మోసం చేశాడు. దేవుడైతే ఖచ్చితంగా శిక్ష వేస్తాడు. అతను నాపై చేసిన వేధింపులను భరించలేకపోయాను. ప్రతిరోజు నన్ను బాధ పెట్టాడు. తాము చేస్తున్నది న్యాయమేనని అనుకుంటారు.
ఆ బృందంలో బాబు కూడా ఉన్నారు. నేను అతడి కోసం కొన్న నగల్ని నాకు తిరిగివ్వలేదు. నేనిక బ్రతికినా పర్వాలేదు. దేవుడు నన్నెందుకు సృష్టించాడు? రాము, రాధాకృష్ణలు నన్ను చాలా టెంప్ట్ చేశారు. వారి కోసం ఎన్నో మంచి పనులు చేశాను. కానీ వారు నన్ను చావు వైపు నెట్టారు. చాలామంది నా శరీరాన్ని వాడుకున్నారు. చాలామంది నా పనిని సద్వినియోగం చేసుకున్నారు. బాబుకు తప్ప ఎవరికి ఈ కృతజ్ఞతలు చెప్పను. గత 5 ఏళ్లుగా ఎవరో ఒకరు నాకు ఒక మంచి లైఫ్ ఇస్తానని చెబుతున్నారు. ఆ జీవితం కోసం నేనెంత ఆరాటపడ్డానో తెలుసా? కానీ అవన్నీ మాటలు మాత్రమే అని తెలుసుకున్నప్పుడు నేను మూగపోయాను. నేనిక తట్టుకోలేను. ఈ ఉత్తరం రాయటం చాలా కష్టంగా అనిపించింది. నాకు నచ్చిన నగలు కూడా కొనడం లేదు. ఇప్పుడు దాన్ని ఎవరు పొందబోతున్నారు? నాకు తెలీదు అని చివరగా తను రాసిన లెటర్లో పేర్కొంది. ఇక స్మిత చివరి ఫోన్ కాల్. ఒక పాత ఇంటర్వ్యూలో ప్రముఖ కన్నడ నటుడు రవిచంద్రన్ స్మిత తన జీవితాన్ని ముగించడానికి కొన్ని గంటల ముందు సిల్క్ స్మిత ఫోన్ కాల్ గురించి వెల్లడించాడు. ఆమె తనను కలర్వ పెట్టిన విషయం చెప్పడానికి నాకు కాల్ చేసి ఉండవచ్చు. ఆ రోజు సెప్టెంబర్ 23, 1996. నేను షూటింగ్లో బిజీగా ఉన్నాను. స్మిత నన్ను ఫోన్ ద్వారా సంప్రదించడానికి చాలాసార్లు ప్రయత్నించడం చూసి ఆశ్చర్యపోయాను. నేను ఆమెతో మాట్లాడాలని ప్రయత్నించాను. కానీ కనెక్టివిటీ సరిగా లేకపోవడంతో కాల్ రాలేదు. ఇది రొటీన్ కాల్ అని నేను అనుకున్నాను. అయితే మరుసటి రోజు స్మిత ఆత్మహత్య చేసుకుందని నేను గ్రహించాను. ఆమె మరణం ఇప్పుడు కూడా నన్ను వెంటాడుతోంది అని ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.